డ్రాగన్ లక్ష్యం ప్రపంచంపై ఆధిపత్యం. అమెరికాను అణచివేసి ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని ఆశించింది. ఏ దేశమైనా జీ హజూర్ అంటూ తనకు మోకరిల్లేలా చేసుకోవాలని యత్నించింది. కానీ సొంత చాప కింద నీరు విస్మరిస్తున్న విషయాన్ని మర్చిపోయింది. ఉట్టికి ఎగరలేనమ్మా నింగికి ఎగరడానికి యత్నించిన చందంగా చైనా పరిస్థితి మారిపోయింది. కమ్యూనిస్టు కంట్రీ సొంత ఆర్థిక వ్యవస్థ కృంగుబాటును విస్మరించింది. ఫలితంగా ఆ దేశం కష్టాల ఊబిలో కూరుకుపోతుంది. అసలు చైనాలో ఏం జరుగుతుంది? ఎందుకు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కృంగిపోతుంది? చైనాపై IMF వార్నింగ్స్ ఏంటి? కమ్యూనిస్టు నాయకత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమించింది? లెట్స్ వాచ్. చైనా ఆర్థిక వ్యవస్థ కుంగిపోతోందా? నవంబర్లో చైనా వృద్ధికి ఏమైంది? అధికారులకు జిన్పింగ్ వార్నింగ్ ఏంటి? ప్రపంచాన్ని ఏలాలని డ్రాగన్ కలలు కన్నది. ఏ దేశమైనా తన చెప్పు చేతుల్లో ఉండాలని ప్లాన్లు వేసింది. ప్రపంచం సంగతి ఏమో కానీ సొంత ఆర్థిక వ్యవస్థపై కమ్యూనిస్టు కంట్రీ పట్టు కోల్పోతోంది. ఇటీవల కొంతకాలంగా డ్రాగన్ ఆర్థిక వ్యవస్థ అష్టకష్టాలు పడుతోంది. నవంబర్కు సంబంధించిన చైనా గణాంకాలు బయటకొచ్చాయి. ఆ దేశానికి మరోసారి గణాంకాలు డేంజర్ బెల్స్ మోగించాయి. కమ్యూనిస్టు పెద్దన దేశం ఏవైతే ఊహించలేదో అవే జరుగుతున్నాయి. తాజా గణాంకాలు ఈ ఏడాదిలోనే దారుణమైన ఫలితాలను వెల్లడించాయి. ఫ్యాక్టరీల ఉత్పత్తి పడిపోయింది. 15 నెలల తర్వాత కనిష్ట స్థాయికి ఫ్యాక్టరీల ఉత్పత్తి తగ్గిపోయింది. నవంబర్లో రీటైల్ సేల్స్ కేవలం 1.3% మాత్రమే పెరిగాయి. ఈ నెలలో రీటైల్ సేల్స్ అంతకుమించి పెరిగే అవకాశమే లేదు. కరోనా తర్వాత రీటైల్ సేల్స్ తగ్గిపోవడం ఇదే తొలిసారి. ఇతర రంగాలు కూడా ఏమాత్రం ఆశించినంతగా లేవు. ఫిక్స్డ్ ఆస్తుల పెట్టుబడుల విలువ 2.6% పడిపోయింది. కంపెనీలు తమ వ్యాపారాలను పెంచుకోవడానికి, విస్తరించడానికి అవసరమైన మౌలిక వసతులు, మెషినరీలు, భవనాలు వంటి వాటిని ఫిక్స్డ్ ఆస్తులు పెట్టుబడులుగా పేర్కొంటారు. ఇప్పుడు ఈ పెట్టుబడులు ఏకంగా నెగటివ్ స్థాయికి పడిపోయాయి. చైనా ఎదుర్కొంటున్న సంక్షోభంలో తీవ్రమైనది రియల్ ఎస్టేట్ రంగం. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు సుమారు 16% తగ్గిపోయాయి. డెవలపర్ కంపెనీలు కష్టాల ఊబిలో చిక్కుకున్నాయి. చాలా వరకు నిర్మాణం పూర్తయిన భవనాలు నిర్మానుష్యంగా మారాయి. వాటిని కొనడానికి చైనాలో ఎవరూ ముందుకు రావడం లేదు. బిల్డర్స్ భారీగా డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటించినా ప్రజల్లో స్పందన మాత్రం కరువైంది. మరోవైపు బిల్డర్ల అప్పులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చైనాలో ఇళ్ల ధరలు భారీగా పతనమవుతున్నాయి. సగటు ధర వరుసగా 6 నెలలు కూడా తగ్గిపోయింది. ఈ కారణంగా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ సమస్య ఏమిటంటే గృహ విక్రయాలు పెరిగాయి, కానీ ధరలు మాత్రం క్రమంగా పడిపోతున్నాయి. ఈ పరిణామం డ్రాగన్ కంట్రీని కలవరపెడుతోంది. ఎందుకంటే చైనా ఆర్థిక వ్యవస్థలో పావు వంతు విలువ ఒక్క రియల్ ఎస్టేటే ఉంటుంది. ఈ రియల్ ఎస్టేటే మొత్తం చైనా వ్యవస్థని అతలాకుతలం చేస్తోంది. అయితే చైనా కుంగుబాటు కేవలం రియల్ ఎస్టేట్కే పరిమితమైతే పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కమ్యూనిస్టు కంట్రీలో కార్ల విక్రయాలు కూడా దారుణంగా పడిపోయాయి. నవంబర్లో కార్ల విక్రయాలు ఏకంగా 8.5% పడిపోయాయి. చైనా ఆర్థిక వ్యవస్థ కుదేలుకు ఏ ఒక్క సెక్టారు కారణం కాదు. మొత్తం వ్యవస్థలే కష్టాల ఊబిలో చిక్కుకుపోతున్నాయి. డ్రాగన్ కు ఊరట కలిగించే విషయం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఎగుమతులు మాత్రమే. కమ్యూనిస్టు దేశం ఎగుమతులు భారీగా పెరిగిపోయాయి. ఈ ఏడాది ఏకంగా అదనంగా $1,00,000 కోట్ల ఎగుమతులను చైనా నమోదు చేసింది. ఎక్స్పోర్ట్స్ తప్ప ఆ దేశంలో మిగిలిన అన్ని వ్యవస్థలు ఢమాలంటున్నాయి. అయితే అన్ని వ్యవస్థల కుంగుబాటుపై బీజింగ్ ఎలాంటి చర్యలు తీసుకుంది? ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు చైనా ఏం చేస్తోంది? దేశీయంగా డిమాండ్ పెంచేందుకు యత్నిస్తోన్నట్టు చైనీస్ ప్రభుత్వం చెబుతోంది. వినిమయాన్ని పెంచి గృహ ఆదాయం వృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే ప్రజల చేతిలో మరింత డబ్బు ఉండేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. కానీ ఇక్కడ సమస్య ఉంది. నిజానికి గతంలో కూడా చైనా ఇలాంటి పథకాలు, ప్లాన్లు వేసింది. గతంలో భారీగా సబ్సిడీలను ప్రకటించింది. కానీ వాటి ప్రభావం పెద్దగా కనిపించలేదు. చైనా కేవలం ఎగుమతులని నమ్ముకుంటే నిండా మునగడం ఖాయమని IMF హెచ్చరిస్తోంది. ఆర్థిక వ్యవస్థలో మార్పులు రావాలని, దేశీయ వినియోగంపైన చైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని IMF సూచిస్తోంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఎగుమతులతో వృద్ధిని సాధించడం అసాధ్యమని IMF చెబుతోంది. చైనా ఎగుమతులపైనే ఆధారపడితే అంతర్జాతీయంగా రిస్కులు పెరిగినప్పుడు బీజింగ్ దెబ్బతినడం ఖాయమని IMF చీఫ్ క్రిస్టలినా జార్జియేవా ఆందోళన వ్యక్తం చేశారు. జార్జియేవా ఆందోళనలో నిజం ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో చూడండి. మిగిలిన ప్రపంచం నుంచి సుంకాల ముప్పును డ్రాగన్ ఎదుర్కొంటోంది. మెక్సికో, ఫ్రాన్స్ వంటి దేశాలు తమ దేశీయ పరిశ్రమలను కాపాడుకుంటామని చెబుతున్నాయి. దేశీయ కంపెనీల్ని రక్షించుకోవాలంటే ఎగుమతులను అడ్డుకోవాలి. అందుకయ దేశాలు టారిఫ్లు విధించే అవకాశాలు ఉన్నాయి. చైనా ప్రత్యామ్నాయ వ్యూహాలను రక్షించుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. అయితే సంస్కరణల్ని తీసుకురావడంపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆసక్తి చూపడం లేదు. సంస్కరణలకు బదులుగా ఖర్చులను అదుపు చేయాలని జిన్పింగ్ హుకుం జారీ చేస్తున్నాడు. ఇటీవల ఉన్నతాధికారులతో ఓ సమావేశం నిర్వహించిన జిన్పింగ్ వారికి ఓ వార్నింగ్ ఇచ్చాడు. ఏ ప్రణాళికను రూపొందించినా వాస్తవాల ఆధారంగా ఉండాలని జిన్పింగ్ చెప్పాడు. పటిష్టమైన నిజమైన వృద్ధి లక్ష్యంగా
విధంగా నాణ్యమైన సుస్థిరాభివృద్ధిని ప్రోత్సహించాలని ఆదేశించాడు. జిన్పింగ్ కఠినమైన నియంత్రణల్ని కోరుకుంటున్నాడు. ఆర్థికంగా ఊరటనివ్వడం అవసరం లేదంటున్నాడు. కానీ చైనా ఆర్థిక వ్యవస్థ కుంగుబాటు నుంచి గట్టెక్కాలంటే జిన్పింగ్ చర్యలు ఏమాత్రం సరిపోవని నిపుణులు చెబుతున్నారు. చైనా రియల్ ఎస్టేట్ సంక్షోభాన్ని పరిష్కరించాలని సూచిస్తున్నారు. వినియోగదారుల విశ్వాసాన్ని పెంచి ప్రభుత్వ నియంత్రణను తగ్గించాలంటున్నారు. కంపెనీలు పెట్టుబడులకు ఆసక్తి చూపడం లేదు. సో ఇప్పటికైనా చైనా సంస్కరణలు తీసుకొస్తే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. లేదంటే డ్రాగన్ కు మరిన్ని కష్టాలు తప్పవని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు.